హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలతో విచారణను భారతీయ ఇంటెలిజెన్స్ ముమ్మరం చేసింది. ఇక ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఢిల్లీలోని పాక్ హై కమిషన్ అధికారుల పాత్రను లోతుగా పరిశీలిస్తోంది. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలనే ఆలోచనలో కేంద్ర హోంశాఖ ఉంది. ఈ ఏజెన్సీ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన కేసులను మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. కాగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో జ్యోతి మల్హోత్రాకు ఉన్న సంబంధాలు, ఆమె అంతర్జాతీయ పర్యటనలు, సమాచార బదిలీపై మరిన్ని వివరాలను సేకరించడానికి ఈ ఏజెన్సీ ఎంక్వైరీ చేయనుంది. అయితే జ్యోతి మల్హోత్రా వెనుక భారీ కుట్ర దాగి ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. యూట్యూబర్ జ్యోతితో సహా మొత్తం 14 మంది పాక్ గూఢచారులను ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలతో విచారణను భారతీయ ఇంటెలిజెన్స్ ముమ్మరం చేసింది. ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఢిల్లీలోని పాక్ హై కమిషన్ అధికారుల పాత్రను లోతుగా పరిశీలిస్తోంది. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలనే ఆలోచనలో కేంద్ర హోంశాఖ ఉంది. ఈ ఏజెన్సీ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన కేసులను మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. కాగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో జ్యోతి మల్హోత్రాకు ఉన్న సంబంధాలు, ఆమె అంతర్జాతీయ పర్యటనలు, సమాచార బదిలీపై మరిన్ని వివరాలను సేకరించడానికి ఏజెన్సీ ఎంక్వైరీ చేయనుంది. అయితే జ్యోతి మల్హోత్రా వెనుక భారీ కుట్ర దాగి ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. యూట్యూబర్ జ్యోతితో సహా మొత్తం 14 మంది పాక్ గూఢచారులను ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి అంటే రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది, రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోంశాఖ దీనిని ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అయితే అప్పగించాలని యోచిస్తుంది. అయితే జ్యోతి మల్హోత్రా హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలతో దర్యాప్తు అయితే ముమ్మరం చేసిన భారత నిఘా సంస్థలు ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషనర్ అధికారుల పాత్రను లోతుగా అయితే పరిశీలిస్తున్నాయి. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ అయితే యోచిస్తుంది. ఈ ఏజెన్సీ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన కేసులను లోతుగా దర్యాప్తు చేయడంలో నైపుణ్యత కలిగి ఉంది. ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో జ్యోతి సంబంధాలు, ఆమె అంతర్జాతీయ పర్యటనలు, సమాచార బదిలీ గురించి మరిన్ని వివరాలను సేకరించేందుకు ఈ ఏజెన్సీ అయితే దర్యాప్తును ముమ్మరం చేసింది. జ్యోతి వెనుక భారీ కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు అయితే అనుమానిస్తున్నాయి. ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం అయితే రేపుతుంది. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఒక ప్రముఖమైన ట్రావెలర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఏదైతే జ్యోతి మల్హోత్రా హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి, ఆమె పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI కి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇండియాలోనే ఉంటూ జ్యోతి ఇదంతా చేయడం భారత భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిగణించబోతుంది. అలానే హర్యానా పోలీసులు జ్యోతి మల్హోత్రాను గూఢచార ఆరోపణలపై అరెస్ట్ అయితే చేశారు. ఆమెతో పాటు ఆరుగురు ఇతర భారతదేశ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నారు శ్రవంతి. అలానే ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ బ్యూరో IB అధికారులను విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు జ్యోతి మల్హోత్రాకు కోర్టు 5 రోజుల రిమాండ్ అయితే విధించింది. ఈ సమయంలో ఆమె నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు మరింత లోతుగా అయితే కొనసాగిస్తుంది శ్రవంతి. అలానే పాకిస్తాన్ ISI ఏజెంట్ గా ఆమె వివరించినట్లు కూడా గుర్తించబడుతుంది శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్.